ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారా ఈ వీడియో ఎందుకు చేసానంటే ఈ సాంగ్లో చాలా ట్రెండ్ అవుతుంది. సాంగ్ మీద మేడం సార్ మేడం అనేది సాంగ్ మీద అయితే చాలా ట్రెండ్ అవుతుంది. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లం మీకు వచ్చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాజింగ్ రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ సాంగ్లో పంపించనే చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బిగ్మర్ బయట ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్మర్ బయట ఓపెన్ చేసుకున్న తర్వాత టెస్ట్ యానిమేషన్ అనేది ఇచ్చేసాను. మీరు ఏం గ్రూప్ అనేది టెస్ట్ అనేది గ్రూప్లో ఉంటుంది. ఈ గ్రూప్లో ఏం టచ్ చేయకండి. టెస్ట్ అనేది యానిమేషన్ అనేది ఇచ్చేసింటాను. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. మీరు ఏం టచ్ చేయకండి. ఆ గ్రూప్లో అనేది టెస్ట్ యానిమేషన్ అనేది అప్లై చేసింటాను. మీరు రెడ్ మార్ దగ్గర అనేది ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ముందుకి మీ ఫోల్డర్ ఏ ఫోల్డర్లో ఉంటాయో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ ఫొటోస్ అనేది యాడ్ చేసుకునండి. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని ఇలా జూమ్ పెంచేసుకొని ఇలా ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని లాంప్లేట్ చేసేసి మళ్ళీ ఇంకా ఆ గ్రూప్ కిందకి అనేది పెట్టేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని లాంప్లేట్ చేసి గ్రూప్ కిందకి అనేది పెట్టేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ ఇక్కడ ఇలా నిదానంగా 1 by 1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా రెడ్ మార్ దగ్గరికి అనేది యాడ్ చేసుకొని ఇలా లాంప్లేట్ చేసేసి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ అయితే మీడియా అయితే మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ జూమ్ పెంచేసుకొని మళ్ళీ రెడ్ మార్ దగ్గరికి వచ్చేసి లాంప్లేట్ చేసేసి గ్రూప్ కిందకి అనేది పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఇలా 1 by 1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ వీడియో మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకొని మళ్ళీ జూమ్ పెంచేసుకొని మళ్ళీ ఇక్కడ రెడ్ మార్ దగ్గరికి అనేది యాడ్ చేసి లాంప్లేట్ చేసి గ్రూప్ కిందకి అనేది పెట్టేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసి మళ్ళీ జూమ్ అనేది పెంచుకొని మళ్ళీ ఇక్కడ లాస్ట్ బిగ్మర్ దగ్గరికి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేస్తున్నాండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. స్టార్టింగ్ ఇలా యాడ్ చేసుకున్నారు లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది కదా ఈ గ్రూప్స్ అనేవి ఈ కెమెరా అనేది ఈ 2 అనేది లాంప్లేట్ చేసి ఇలా గ్రీన్ టిక్ మార్క్ వచ్చేలాగా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందిగా కాపీ లేయర్ వచ్చేసేయండి. ఇలా కాపీ లేయర్ వచ్చేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మర్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ బిగ్మర్ దగ్గరకు వచ్చే ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ 2 లేయర్స్ ఉంటాయి. ఇలా పేస్ట్ 2 లేయర్స్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ దగ్గర 2 అడ్జస్ట్మెంట్ అయ్యింటే ఈ 2 అనేది మళ్ళీ ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయ్యింటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యింది. వాళ్ళు ప్లస్ ఐకాన్ వచ్చేసి మళ్ళీ పేస్ట్ లేయర్స్ వచ్చేసేయండి. మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయ్యింది. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది టైమింగ్లోకి వెళ్ళి ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ పేస్ట్ 2 లేయర్స్ అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఇక్కడ ఈ గ్రూప్ అనేది కొంచెం వెనక్కి వచ్చేసింది. ఇలా ఇది అనేది ఈ కెమెరా అనేది ఇలా టైమింగ్లోకి వెళ్ళి ఇలా వచ్చేసేయండి. ఇది అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ టైమింగ్ అనేది టైంలోకి వెళ్ళి మళ్ళీ ఈ గ్రూప్ అనేది ఇలా రెడ్ మార్ దగ్గరికి అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ బిగ్మర్ దగ్గరికి వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ బిగ్మర్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది. మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అనేది సెర్చ్ చేసి ఇలా టైల్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా మిర్రర్ ఆన్ చేసుకొని ఇలా 3 డాట్స్ చేసి కాపీ చేసుకోండి. అన్ని ఫొటోస్ అనేది పేస్ట్ చేసేసేయండి. ప్రతి ఒక్క ఫొటోస్కి అనేది మీరు ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో ఆ ఫొటోస్ మొత్తానికి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి ఇలా మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ చేసి పేస్ట్ చేసేసేయండి. ఈ ఫోటో పేస్ట్ చేసినారో లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేసినారు. మళ్ళీ నా ముందుకి స్క్వేర్ పేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ నా ముందుకి స్క్వేర్ పేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా ఫొటోస్ మొత్తానికి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా ముందుకి స్క్వేర్ పేసి మళ్ళీ ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అనేది అన్నిటికి ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ పక్కన 3
కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇలా వచ్చేసింది యానిమేషన్. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా వచ్చేస్తుంది. ఇలా సూపర్గా సెట్ అవుతుంది. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఇలా యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని సింపుల్లో వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది. ఇలా అన్నిటికీ ఇలా యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుందిగా. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.